మార్పు చెందినవాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆశలతో, మంచి భావాలతో, మంచి వాక్యాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను, ఎల్లప్పుడూ వస్తూనే ఉంటాను. ఉప్పు లేని ఆ పప్పు కూడు, నేను లేని ఆంధ్రనాడు, నేను. ఆల్రైట్, అందరికీ నమస్తే. ఎస్పెషలీ నా 883 సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో నన్ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ నా వీడియోస్ చూడాలి అని చెప్పి రీవాచ్ చేస్తూ, నేను అప్పుడప్పుడు యూట్యూబ్ అనాలిటిక్స్ మాత్రం చూస్తూ ఉంటా. అందులో తెలిసింది ఏంటంటే ఇండియాలో కొంతమంది, ఇక్కడ యూఎస్లో కొంతమంది నా వ్లాగ్స్ గుర్తొచ్చి చూస్తున్నారు. అందులో మా ఫ్రెండ్సే ఉంటారు ఆబ్వియస్లీ. బట్ యా, ఆ ఫ్రెండ్స్ కోసమైనా కూడా వ్లాగ్ చేయాలి అని చెప్పి చాలా తాపత్రయం ఉంటుంది, కానీ చేయలేకపోతున్నా. ఎంతో చేయాలని ఉంటుంది, చాలా ఉంటాయి నా లోపల, చాలా చేయబుద్ధి అవుతుంది, కానీ టైంకి రాదు. బట్ ఈ వ్లాగ్లో నా లెన్స్ నుంచి మీకు కాలిఫోర్నియాని చూపిస్తాను. ఎనీవేస్, ఈ ల్యాగ్ కాకుండా నేను ఎందుకు వచ్చినా అంటే ఈ శాన్ హోజే పర్వతాలని చూపిద్దామని. మేమున్న సిటీ శాన్ హోసే. ఈ శాన్ హోసేలో మేము ఒక ఎయిర్బిఎన్బిలో ఉన్నాం అనమాట. ఆ ఎయిర్బిఎన్బి బయట ఉండే వ్యూస్ ఈ పర్వతాలు. వి జస్ట్ కేమ్ హియర్ ఫర్ వాక్. ఈ వాక్ అయిపోయినాక శాన్ ఫ్రాన్సిస్కో వెళ్దాం. அர்ஜுனர் வில்லு ஹரிச்சந்திர சொல்லு இவனோட தில்லு பொய்க்காது. எதிரைய கொல்லு இமயத்தை வெல்லு உனக்கு ஒரு எல்லை கிடையாது. That's the Golden Gate Bridge. What are we doing? మనం చూసింది గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అన్నమాట. కాలిఫోర్నియాలో శాన్ ఫ్రాన్సిస్కో తీరంలో ఉండే ఈ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చాలా 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 ఫేమస్, చాలా స్పెషల్. అండ్ ఇది నా కాలిఫోర్నియా లిస్ట్లో ఎప్పటి నుంచో ఉండే. దాన్ని లైవ్గా చూస్తుంటే చాలా సరియల్ అనిపిస్తుంది. అండ్ వేర్ గోయింగ్ రైట్ నౌ ఈస్ అ ప్లేస్ కాల్డ్ బేకర్స్ బీచ్. అక్కడ నుంచి గోల్డెన్ గేట్ సన్సెట్ వ్యూ కనిపిస్తుంది అంట. అండ్ ఒకటి మబ్బులతో కవర్ అయిపోయి ఉంటుందేమో అని అనుకున్నా, కానీ వీ గాట్ అ రియలీ గుడ్ వ్యూ. అండ్ నా వెనకాల మీరు చూస్తున్నట్టయితే దట్స్ క్యాంపర్ వ్యాన్. అండ్ ఆ పర్సన్ ఇల్లు అన్నీ వదిలేసుకొని ఆ వ్యాన్ని మాడిఫై చేసుకొని ఆ వ్యాన్నే ఆయన ఇల్లుని చేసుకున్నాడు అనమాట. సో చాలామంది ఉంటారు ఇట్లా క్యాంపింగ్ లైఫ్ స్టైల్తో. యూఎస్లో చాలామంది ఈ మెటీరియలిస్టిక్ ఆశలు పోగొట్టుకొని లైఫ్లో ట్రావెల్ చేయడమే ఒకటే ఒక గోల్ పెట్టుకొని ఈ మెట్రోపాలిటన్ సిటీస్, ఆ మెట్రో లైఫ్ స్టైల్ అన్నీ వదిలేసుకొని ఇట్లాంటి క్యాంపర్ వ్యాన్స్ని మాడిఫై చేసుకొని, అది కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ లెక్క వాళ్ళు చేసుకొని దాంట్లో ఉంటారనమాట. అండ్ యా, దట్స్ అ రియలీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఎప్పుడన్నా లైఫ్లో చెయ్యాలి అట్లా అని చెప్పి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, హిమాలయాలకు వెళ్ళాలి, ఇట్లా క్యాంపర్ లైఫ్ స్టైల్ ఉండాలి అని చెప్పేసి. బట్ దట్ డజంట్ వర్క్ అవుట్ ఇన్ రియాలిటీ. ఐ మీన్ అట్లీస్ట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఫర్ మీ. బట్ ఎనీవేస్, మనం వచ్చిన ప్లేస్ ఇది బేకర్స్ బీచ్. లెట్ మీ షో యూ హౌ ఇట్ లుక్స్. సో ఇది బేకర్స్ బీచ్. అండ్ దాని స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఈ బీచ్ దగ్గర ఈ వ్యూ పాయింట్ నుంచి మనం ఇట్లా టిల్ట్ కొడితే అట్లా గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ కనిపిస్తుంది అన్నమాట. సో ఇంకొంచెం ముందు నడిస్తే ప్రాపర్ వ్యూ ఉంటుంది, సన్ కూడా సెట్ అవుతుంది. అప్పుడు మనం ఆస్వాదిద్దాం ప్రకృతిని. ఎనీవేస్, నా అవుట్ఫిట్ కూడా చూపిస్తాం. ఫర్ ఎనీ స్టైలింగ్ టిప్స్ ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ ఆన్ Instagram and YouTube. అందరూ అడిగారు కాబట్టి చూపిస్తున్నా స్టైలింగ్ టిప్స్. నాకు జనరల్లీ అట్లాంటివి ఇష్టం. ఎవరు అడిగింది నిజంగా. సో దిస్ ఇస్ వాట్ ఐమ్ వేరింగ్ టుడే. So we got the shirt from Hollister. Pants from Bershka. Zip వేసుకోలే. The vest is from I don't know, and the chain is gifted by my friend.
The watch is gifted by my friend. The shoes are gifted by my friends. And this jacket, my favorite jacket. I got it for myself from Axon. Look how stylish it looks. So this is my final look. Oh, and the shades are gifted by my parents. So yeah. స్టైల్ మారింది నా నడక మారింది. ఆ సీనిక్ లొకేషన్ దగ్గర ఒక ప్రపోజల్ జరుగుతుంది. Life is all about chilling with friends in San Francisco. Is this both of your first time? Golden Gate. No, I'm good. What? What? good now. Oh, you're good. Nikhil. ముందట ఆ ప్రపోజల్ ఉంది కదా, వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దాట్? ఎంత నించోడానికి ఎంత చార్జ్ చేస్తారు? ఓకే, అది చూసిన వెంటనే నీ ఫస్ట్ నాకు అదే, ఎందుకంటే నేను కూడా అట్లాంటి పెడదామని అనుకుండే. ఎవరి కోసం? గ్యాలోస్టర్ అంటే బిజినెస్ లాగా, కానీ అదో బిజినెస్ లెక్క. బిజినెస్ ఓ చికిరి 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 పడతా 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 వెనకే వెనకే పడతా సరుకు సామాలు చూసి. ఫస్ట్ వాళ్ళండి. సో ఫర్ ది ఈవినింగ్ మనం వచ్చిన ఏరియా పేరు ఫిషర్మెన్స్ వాఫ్, ఇస్ ఇన్ సౌత్ శాన్ ఫ్రాన్సిస్కో యాజ్ వెల్. ఇక్కడ అన్ని కర్బ్ సైడ్లో అన్ని సూవెనియర్ స్టోర్స్, మ్యాగ్నెట్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. దెర్ ఆర్ ఫ్యూ గుడ్ సీ ఫుడ్ ప్లేసెస్. చాలా చాలా ఆకలిస్తుంది. ఐఎమ్ వెయిటింగ్, ఎందుకంటే పొద్దున నేను ఇండియన్ బ్రేక్ఫాస్ట్ తిన్నా, ఇంకా దాని తర్వాత ఏం తినలేదు. సో ఐ వాంట్ హ్యావ్ సమ్ ఫిష్ అండ్ చిప్స్, ష్రింప్, క్రాబ్, చికెన్, వాట్ ఎవర్ పాసిబుల్. అండ్ యా, I'll try to show around the area. It's not something new, ఇప్పటివరకు చూడండి ఏం కాదు, బట్ ఓకే, ఫన్, టైం పాస్. అండ్ విల్ బీ హ్యావింగ్ డిన్నర్ ఈ ప్లేస్లో, ఈ Pier 39లో. చాలా క్రౌడెడ్ ఉన్నారు బికాస్ ఇట్స్ ద న్యూ ఇయర్స్ వీక్. సో వీ రీచ్ ద గిరిడెలీ స్క్వేర్. సో గిరిడెలీ ఈజ్ చాక్లెట్ బ్రాండ్. నేను చాలాసార్లు తిన్నా చాక్లెట్, బట్ శాన్ ఫ్రాన్సిస్కోలో దానికంటూ ఒక సపరేట్ ప్లేస్ ఉందని తెలీదు. అండ్ ఐ డోంట్ నో వాట్స్ ఇన్ సైడ్ ఆల్సో. హాట్ చాక్లెట్ ఉంది అని తెలుసు, పేస్ట్రీస్ ఉన్నాయని తెలుసు, బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ లైక్ అ మ్యూజియం ఆర్ ఇస్ ఇట్ జస్ట్ ఎక్స్పీరియన్స్ స్టోర్ కైండ్ ఆఫ్ థింగ్. సో కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఎనర్జీ స్కేల్ అయితే చాలా లో ఉంది. ది ఎనర్జీ స్కేల్ ఇస్ అట్ 3/10. ఆ 3 పాయింట్స్తోనే ఇప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ దెన్ వీ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ అంతా పంచాయతీ ఉంది. సో యా, లెట్స్ ఎక్స్ప్లోర్. There's beer garden, shops, lobster rolls, wine tasting, and many dessert shops. Oh, danikama queue adi deeniki. I wanted to get a hot chocolate really bad, but 1.5 hour paine undi queue akkada chuste. So anta risky chesi gantannara 2 gantalu nunchoni hot chocolate tagalani ledu. And there's this place. And as I said earlier, 3/10 energy scale ఉంది కాబట్టి I don't think anyone wants to spend క్యూలో ఒక గంట నించొని టైం స్పెండ్ చేయాలని ఎవరికి లేదు. సో I don't think that's going to work out. ఈ గిరిడెలీ ప్లేస్ ఎట్లుంది? మేము ఆ గిరిడెలీ ప్లేస్ నుంచి we have to go back to San Jose. But from this Ghirardelli place we have to go to the car to go to San Jose. ఆ ఓపిక లేదు నడవడానికి. సో అందుకని చెప్పేసి ఓ స్కూటర్ రెంట్కి తీసుకున్నాం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఇప్పుడు మనం కలిసి మన కార్ ఎక్కుదాం రండి. సో మీరు నన్ను ఫాలో చేస్తే మా ఎయిర్బిఎన్బి పరిస్థితి ఎట్లుందో, అసలు ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఆ రూమ్స్ ఎట్లున్నాయి, అండ్ నాకు బోర్ కొట్టినప్పుడు నేను ఏం చేస్తా, ఈ 2 days ఏం చేసిన అన్నీ చూపిస్తా. ఫాలో మీ గైస్. హే డి, ఫాలో మీ. సో లెఫ్ట్కి తిరిగిన వెంటనే వీ హ్యావ్ అ కిచెన్, రియలీ స్పేషియస్.
ఇది కామన్ డైనింగ్ ఏరియా. దట్స్ మై ఫేవరెట్ ఫ్లోర్. అండ్ ఇది మేము ఎక్కువ టైం స్పెండ్. ఐమ్ సారీ గైస్, రియలీ సారీ. నాకు తెలిసి మీరు మస్తు మంది అడిగారు ఫ్రిడ్జ్ టూర్ నన్ను. నా లైఫ్లో నేను ఒకటేమనుకున్నా అంటే, వెన్ ఐ కెన్ షో యూ మై ఫ్రిడ్జ్, దట్ ఈస్ వెన్ I know that I'm successful అనేసి. So నా ఫ్రిడ్జ్ టూర్. Alright, so let's go. So I learned piano ఇక్కడ వచ్చిన తర్వాత. ఈ 2 days I learned. ఒక 11 members వచ్చినాం కదా కలిసి. So all of us spend our time here. చాలా quality time. We talk about life, we talk about business, we talk about the future, tech and all that anamata. And we have a very beautiful backyard. Ikkada stay. Is the tech Rakesh Master? I'm sorry? The tech is basically Rakesh Master. Yeah. చూసుకుంటే ఒక ఆరెంజ్ చెట్టు, ఒక నిమ్మకాయ చెట్టు అండ్ ఒక బ్యూటిఫుల్ నేను మార్నింగ్స్ వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని ఒకరోజు కూడా కూర్చోలేదు. కాఫీ సిప్ చేస్తూ That was me. నేచర్ ఎంజాయ్ చేయడం. I don't think that happened. అండ్ నిన్న మీకు చూపించా కదా ఇక్కడ వాక్ చేశాను నేను. No, he's lying. నా బెడ్రూమ్ చూసే ముందు, are you guys ready to see my bedroom? So it's the most mature, most classy bedroom of the entire Airbnb. Have a look guys. Yes guys, నేను తీసుకుంది ఇదే. నేను ఒక కిడ్స్ బెడ్రూమ్ తీసుకున్నా ఎందుకంటే కీప్ ద కిడ్ ఇన్ యూ అలైవ్. అది మార్నింగ్ లేచినప్పుడు నేను అది చూడకపోతే నా రోజే గడవదు అనమాట. అది రాధేశ్యామ్ క్లైమాక్స్లో ఉన్న షిప్. అది హౌస్ టూర్ నచ్చితే ప్లీజ్ టెల్ మీ. నెక్స్ట్ హౌస్ టూర్ కూడా నేను ఇట్లానే మీకు చేస్తాను. థ్యాంక్ యూ, లవ్ యూ. అండ్ ఆల్సో ఈరోజు మనము యోసెమిటీ నేషనల్ పార్క్ వెళ్ళబోతున్నాం. ఇట్స్ నాట్ ఈజీ గైస్. యోసెమిటీ నేషనల్ పార్క్ ఇస్ ద టఫెస్ట్ డ్యూరింగ్ వింటర్స్. సో మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తేనే నాకు కూడా మోటివేషన్ వస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ గైస్. సో వీఆర్ డ్రైవింగ్ ఆన్ ద వే టు యోసెమిటీ. మీకు ఈ వ్యూస్ చూపిద్దామని అనిపించింది. చిరంజీవి అంటాడు కదా వాల్తేర్ వీరే షూటింగ్ టైంలో, ఎంతో హృదయంగా ఉన్న వ్యూస్ నా ఒక్కడికే కాకుండా మీకు కూడా చూడాలనిపించింది అని ఒకసారి అది చూపి. అసలు క్రేజీ డ్రైవ్. నేను ఎక్కువసేపు లెఫ్ట్ అండ్ రైట్ చూడొద్దు కాబట్టి చూడట్లేదు. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయం చేసావే, నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే, ఏ మాయం చేసావే. మేము ఒక టౌన్కి వచ్చినాం అనమాట. ఆ టౌన్ పేరు మ్యారిపోసా. ఆన్ ది వే టు అవర్ ఎయిర్బిఎన్బి ఇన్ యోసెమిటీ. సో ఈ టౌన్కి వచ్చి కొంచెం తిందాము అనేసి. ప్రస్తుతానికి టైం 6 PM అయింది. చాలా 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 క్యూట్ టౌన్. అన్ని సూవెనీర్ స్టోర్స్ ఉన్నాయి, క్యూట్ క్రిస్మస్ లైట్స్, చాలా లేడ్ బ్యాక్, వెరీ సైలెంట్ టౌన్ బట్ గుడ్ పీపుల్. మంచిగా నవ్వుతుండే. హాలిడే సీజన్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఎవ్రీ స్టోర్ ఇస్ క్లోజ్డ్. లక్కీలీ ఆ పిజ్జా ప్లేస్ ఓపెన్ ఉంది. కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయం చేసావే, నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే, ఏ మంత్రం వేసావే. గుడ్ మార్నింగ్ అందరికీ. వీ కేమ్ టు యోసెమిటీ నేషనల్ పార్క్. ఈరోజు ట్రిప్ మొత్తంలో అన్నిటికంటే మోస్ట్ లేట్ లత్కోర్ డే అనమాట. ఎందుకంటే ద టైమ్ ఇస్ 2:30 PM and we started now to Yosemite. All that we have is just 2 more hours of light and దాని తర్వాత మొత్తం చీకటి పడిపోతుంది. It is what it is. We have to make the best out of the situation. But anyways, look how the view is. ఆ కొండల మీదకి ఎక్కబోతున్నాం అనమాట. మానసాకేమో ఫుల్ తిప్పుతుంది.
పాపం సతమత అవుతుంది, అందుకే ప్రస్తుతానికి పక్కకు వచ్చి ఆగినాం. మాన్సా, షోస్ యువర్ అవుట్ఫిట్. ఈ జాకెట్ ఏ సినిమాలో ఏ హీరోయిన్ వేసుకుందో చెప్తే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేయాలి. మీరే చెప్పి మీరే సబ్స్క్రైబ్ చేయాలి. We reached the first point of our journey to Yosemite, which is the tunnel view. ఆ టనల్ ఎండ్ అయిన వెంటనే మనకు వచ్చే వ్యూ ఇది. ఈ మౌంటైన్స్ అట్లా ఉన్నాయి కదా, లెట్ మీ జస్ట్ జూమ్ అండ్ షో ది రియల్ బ్యూటీ ఎట్లుందో. యోసెమిటీలో రెండో స్పాట్ విచ్ ఇస్ ఇందాక చూపించిన వాటర్ ఫాల్స్ ఉంది కదా, సో బేసిక్లీ ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చినాం అనమాట. నేను ఒక్కడనే చూస్తే బాగోదని చెప్పి మీకు చూపిద్దాం అనేసి అనుకుంటున్నాను అనమాట. అసలు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వ్యూస్, ఎక్కడ చూస్తున్నా కూడా చాలా బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి. అండ్ నా వెనకాల కనిపించే కొండ పేరు ఎల్ క్యాపిటాన్. అండ్ దేర్స్ వన్ ఫన్ స్టోరీ బిహైండ్ దిస్ కొండ. బేసిక్లీ రాక్ క్లైంబర్స్ ఉంటారు కదా, మౌంటైన్ క్లైంబర్స్, రాక్ క్లైంబర్స్ ఉంటారు కదా, దే హ్యావ్ ఆల్ ద కేబుల్స్ అండ్ హార్నెసెస్, లాట్స్ ఆఫ్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ whenever they climb, and that is how you're supposed to do. And there was this one person, Alex, full name తెలీదు. Alex అనే పర్సన్ ఈ ఎల్ క్యాపిటాన్ అనే కొండని వితౌట్ ఎనీ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ జస్ట్ చేతికి చాక్ పూసుకొని ఎక్కిండనమాట. Alex Honnold is etching his name into El Capitan's history using only the chalk on his bare hands. This is a few seconds of his historic climb captured as part of an upcoming documentary film by... That's why we stopped just to have a look at that konda. So next stop ekkada undo teliyadu, but rappa kottestunnamo. So we're heading to the last spot of the Yosemite trip, and adentante Lower Yosemite Falls. ఒక ట్రైల్ ఉంది, ఐ థింక్ ఇట్స్ 20-25 minutes ట్రైల్. ఒక కార్ ఆల్రెడీ వెళ్ళిపోయింది, వాళ్ళకి చేయబుద్ధి కావట్లేదు, సో ఇంకో కార్ మనం చేస్తున్నాము ఈ ట్రైల్ని. అండ్ జస్ట్ లుక్ ఎట్ దట్ వ్యూ. నువ్వా వ్యూ? సో దట్స్ ద లోవర్ యోసెమిటీ ఫాల్, దట్స్ ది అప్పర్ యోసెమిటీ వాటర్ ఫాల్. ఐ థింక్ ఈరోజు చూసిన మొత్తంలో బెస్ట్ వ్యూ ఇదే అనుకుంటా. ఇట్లా చూస్తే చాలా నార్మల్గా అనిపించచ్చు. లెట్ మీ జూమ్ ఇన్ అండ్ షో యూ. అందరికీ నమస్తే. సో మీ అందరికీ ఒక చాలా ఆహ్లాదకరమైన వార్త. సో ఒక న్యూ ఇయర్ ఒక మంచి బ్యాంగ్తో స్టార్ట్ అయిందనమాట. నిన్న రాత్రి 31st నైట్, న్యూ ఇయర్స్ ఈవ్కి మేము యోసెమిటీ నుంచి వాపస్ వచ్చేసినాం LAకి. అండ్ ఆ ప్లాన్ వాజ్ టు గో టు అ బాలీవుడ్ నైట్. వెయిట్ ఫస్ట్లీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో మేము ఆ బాలీవుడ్ నైట్కి వెళ్ళినాం. ఇప్పుడు నిఖిల్ గాడికి ఫ్లైట్ ఉందన్నమాట. సో వాడిని దింపేసి నేను వెళ్తున్నప్పుడు కాల్ చేసిండు, అరే నా పర్సులో నా లైసెన్స్ లేవు అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి మేము మళ్ళీ వాపస్ వచ్చినాం. వాడికి ఆ లైసెన్స్ ఎక్కడుందో అన్నీ ఇప్పుడు వెతకాలి, ఇంట్లో వెతకాలి, పబ్బోళ్ళకి కాల్ చేసి వెతకాలి. అవన్నీ టైంకి దొరకకపోతే నిఖిల్ గాడు వెళ్ళలేడు. హే బ్రో, వాట్స్ అప్ మ్యాన్? ఏమైంది? ఫ్లైట్ ఎక్కడే? ఫ్లైట్ మ్యామ్, ఫ్లైట్ డిలే మ్యామ్. డిలే అయిందా? దేనివల్ల?
లైసెన్స్ మర్చిపోవడం వల్ల. హాయ్ గైస్, నిన్న నిఖిల్ లైసెన్స్ కనిపించట్లేదు అని చెప్పినా కదా. న్యూ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ గైస్, ఐ హోప్ ఇట్ హెల్ప్స్. సో లైసెన్స్ ఒకవేళ పోయినా, ఐడి ప్రూఫ్ పోయినా, మీరు టీఎస్ఎన్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒక ఎగ్జామ్ రాపిస్తారు. వాడిని కనుక్కుంటే ఆ ఎగ్జామ్లో ఏముంటుందో. బట్ వాడు ఒక ఎగ్జామ్ రాసి అది పాస్ అయితే లైసెన్స్ లేకపోయినా పర్లేదు, బట్ దే వ్యాలిడేటెడ్, ఓకే వీడు ఒక లెజిట్ క్యాండిడేట్, లెజిట్ పర్సన్ అని చెప్పి వ్యాలిడేట్ చేసి వాడిని వితౌట్ లైసెన్స్ ఫ్లైట్ ఎక్కనిచ్చిండ్రు. బట్ వాడు లైసెన్స్ దొరకడానికి ఇంకా టైం ఉంది. ఆ బాలీవుడ్ నైట్లో ఎక్కడన్నా పడిపోయి ఉండొచ్చు అని చెప్పి సస్పెక్ట్ చేస్తున్నాము. Jan 10th రోజు ఆ పబ్ మళ్ళీ రీఓపెన్ అవుతుంది ఫర్ అన్ ఈవెంట్. ఇంకా ఆ రోజు వెళ్ళి మేము అప్పుడులోపు అరిజోనా వెళ్ళిపోతాం కాబట్టి సాయి పబ్కి వెళ్ళి వాళ్ళని అడిగి వెతికి హెల్ప్ చేస్తే దొరికే ఛాన్స్ ఉంది వాళ్ళ లైసెన్స్. ఇంకా లేదు అని అంటే అప్లై చేసుకోవాలంతే. ఫైనలీ ఐఎమ్ హోమ్. చాలా చాలా దూల తీరిపోయింది, అలసిపోయినాం. చిన్నప్పుడు సమ్మర్ వెకేషన్ అయిపోయినాక, వింటర్ వెకేషన్ అయిపోయినాక వాపస్ స్కూల్కి వెళ్ళాలంటే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. ప్రస్తుతానికి నాకు అదే ఫీలింగ్ ఉంది. రేపు అందరూ నార్మల్సీకి వచ్చేసేయాలి. అండ్ ఐ గెస్ దట్స్ హౌ ఇట్ ఈస్. కొంచెం మళ్ళీ ఆ వర్క్ లైఫ్ అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. అండ్ వీ కీప్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ట్రిప్. సో యా, ఇట్స్ ఫన్. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ ద వ్లాగ్. నేర్చుకుంటున్నా, ఇంప్రూవ్ అవుతా, కన్సిస్టెంట్ ఉండడానికి ట్రై చేస్తూ ఉంటా. ఇఫ్ యూ లైక్ ద వ్లాగ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్రస్తుతానికి 883 ఉన్నారు. Let's try to go to 1000 March or April kalla, because I'll try to be consistent. So 1000 subscribers వచ్చి అదొక 10,000 అయ్యి, 20,000 30,000 అయ్యి, ఒక సిల్వర్ ప్లే బటన్ వచ్చి 100Kకి అన్నీ చేద్దాం కదా. సో we'll start with 1000 first. I'm just joking. Anyways, yeah, thank you so much for supporting. Hope you guys enjoy the vlog. Bye bye.